తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ గెలుపు డిఎంకేకు ఎంత షాక్ ఇచ్చిందో, ఏఐడిఎంకే మీద ఎంత ప్రెజర్ పెట్టిందో తెలియదు. కానీ తెలుగునాట ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద, జనసేన మీద ఒక రేంజ్లో ప్రెజర్ మాత్రం పెట్టింది. విజయ్ పార్టీ పెట్టి 2 ఏళ్లు కాలేదు, ఒంటరిగా పోటీ చేశాడు, 108 స్థానాల్లో హవా కొనసాగించాడు. మీరు పార్టీ పెట్టి 15 ఏళ్ళు అవుతున్నా కేవలం 21 సీట్ల దగ్గరే ఆగిపోతారా అనేటువంటి ప్రశ్న జన సైనికులను ప్రత్యర్థులు వేస్తుంటే ముప్పు తిప్పలు పడుతున్నారు సమాధానం చెప్పలేక. ఇదే అంశంపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారితో. లలిత్ గారు నమస్తే. నమస్తే సార్. వైసీపీ అడుగుతోందని కాదు, అంటోందని కాదు, మిగతా విశ్లేషకులు అంటున్నారని కాదు. పార్టీ పెట్టి 2 ఏళ్లు కాలేదు, 2024 ఫిబ్రవరిలో పెట్టాడు టీవీకేని విజయ్. కట్ చేస్తే 2026లో 234 స్థానాల్లో పోటీ చేస్తే 108 స్థానాలు రాబట్టుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం 15 ఏళ్ళు అవుతుంది, 21 స్థానాల్లో, అది కూడా కూటమితో పోటీ చేశాడు కదా. అవును, ఇది పవన్ కళ్యాణ్కి ఇబ్బందికరమైన పరిస్థితిగా. ఇక్కడ మనకు పవన్ కళ్యాణ్కి మనం ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్కి ఒకటి మైనస్ ఏంటంటే, వాళ్ళన్న చిరంజీవి గారు పార్టీ పెట్టి దాన్ని కాంగ్రెస్లో మెర్జ్ చేయడం అదొకటి. ఒక బలమైన రాజకీయ పార్టీ టీడీపీ ఉండడం ఒకటి. ఇతని హీరోగా ఇప్పుడు 2014కు మనం వచ్చేస్తే ఇతను హీరోగా ఒక చరిష్మా ఉంది. ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రమే పవన్ కళ్యాణ్ దగ్గర. ఒకటి మనము క్యాడర్లోనూ కమ్యూనిటీలోనూ నమ్మకం కలిగించాలంటే ముందు మన ట్రాక్ రికార్డు ప్రజారాజ్యం ఉంది. త్వరగా నమ్మి మన దగ్గరికి క్యాడర్ రావాలన్నా కూడా, నాయకులు రావాలన్నా కూడా రారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ దగ్గర కోట్ల రూపాయల డబ్బు లేదు. అలాగే ఏదైనా రాజకీయ పార్టీ పెడితే కొన్ని కార్పొరేట్ శక్తులంతా ఫండింగ్ ఇస్తాయి. అప్పట్లో పవన్ కళ్యాణ్కు ఈ ఫండింగ్ ఏం రాలేదు, సొంతంగానే చేసుకుంటూ వచ్చాడు. అట్లా కొన్ని ఇబ్బందులు పడుతూ కొన్ని చోట్ల కాంప్రమైజ్ కావటము, 2014 ఇట్లా కొన్ని కాంప్రమైజ్ చేసి, ఎందుకంటే అతనికి ఆ శక్తి సామర్థ్యాలు లేవు పార్టీకి. ఒక చరిష్మా ఒకటే పనికిరాదు, కులం ఒకటే పనికిరాదు, రాజకీయాన్ని నడిపించాలంటే డబ్బు కావాలి. ఇవన్నీ కూడా ఆ పవన్ కళ్యాణ్కి కొన్ని ఈక్వేషన్స్లో కొన్ని చోట్ల కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది. ఓకే, కానీ విజయ్కి అలా కాదు కదా. విజయ్కి ఎట్లా అంటే కనుక వన్ సైడ్, నేను ఇందాక చెప్పా, తమిళనాడు పాలిటిక్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు ఎలా ఎవరికి అడాప్ట్ అవుతారో చెప్పలేము, అంతగా ఆరాధిస్తారు అక్కడ. అదొకటి. ఆర్థికంగా స్థితిమంతుడు విజయ్. వాళ్ళ నాన్న కానీ నిర్మాతగా ఆర్థికంగా స్థితిమంతుడు, కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయి డబ్బులు. అతనికి కష్టం అనిపించలేదు. అట్లా ఒకటి ఆయన చరిష్మా కూడా కలిసి వచ్చింది. చరిష్మా కలిసి రావటము, ఆర్థిక వనరులన్నీ ఉండటము, ఈ డిఎంకే పార్టీ మీద వ్యతిరేకత ఉండటము, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే ఆంధ్రప్రదేశ్లో వ్యవహరించారో అలాగే డిఎంకే పార్టీ అక్కడ వ్యవహరించింది. అవన్నీ కూడా విజయ్కి అడ్వాంటేజ్ అయినాయి. ఓకే, ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఒక్కో స్టేట్లో ఒక్కో రకమైన రాజకీయ పరిస్థితులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు. విభజన తర్వాత ఏం నిర్ణయాలు, ఏ పార్టీలు తీసుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నమ్ముతామంటే వాళ్ళన్న పార్టీ పెట్టాడు, ఇతను పార్టీ నడపడం మళ్ళీ మూసేస్తాడేమని చెప్పి నాయకులు కూడా దగ్గర రాలా. పవన్ కళ్యాణ్ మీద 2 చోట్ల ఓడిపోయిన తర్వాత అప్పటికి కూడా పవన్ ఉంటాడో ఉండడో అనే డౌట్ చాలామంది నాయకుల్లో ఉండేది. ఓకే, రాజకీయాల్లో ఇంకా ఉండడు, పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతాడని. ఎప్పుడైతే ఓడిపోయినా కూడా నిలబడి పోరాటం స్టార్ట్ చేశాడో తర్వాత నమ్మకం ఏర్పడింది. నమ్మకం ఏర్పడిన తర్వాత నాయకులు రావటము, కొత్త వ్యక్తులంతా పార్టీలో చేరడం మొదలుపెట్టారు 2019 నుంచి. ఆ నమ్మకం కలిగిన తర్వాతే ఇప్పుడు వచ్చింది. ఇవన్నీ చేయడానికి ప్రతిదీ కూడా డబ్బుతో కూడుకున్న పని. ఆ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ నమ్మి రావాలన్నా, పవన్ కళ్యాణ్ నమ్మించాలన్నా వేల కోట్ల రూపాయలు లేవు.
పవన్ దగ్గర వేల కోట్ల రూపాయలు లేవు, నమ్మించాలంటే మనం నిలబడాలి అనే ఉద్దేశంతో అతనికి ప్రాసెస్ లేట్ అయింది అంతే. కానీ ఏదైతే మీరు అన్నట్లు జన సైనికుల్లో వచ్చిందంటే అది వాస్తవం. పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్గా వ్యవహరించటం లేదు ఇప్పటికీ. రాజకీయంగా నేను ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుణ్ణి, నన్ను నమ్ముకొని ఇంతమంది క్యాడరు, ఇంతమంది జన సైనికులు, ఇంతమంది కమ్యూనిటీ వాళ్ళు వీళ్ళంతా నమ్మకంతో ఉంటారు, నేను ఒక నాయకుడిగా ఉండాలి, ఎదగాలి అనేది అతనికి అనిపించడంలే. ఇంకొకటి ఏంటంటే తను స్టేట్ను వదిలేసి మోడీ, అమిత్ షా, పవన్ కళ్యాణ్, నేను మోడీ అమిత్ షా అంటే మోడీ అమిత్ షా పవన్ కళ్యాణ్ అంటే నా ప్లేసు మోడీ తర్వాత నేనే అనే మాయలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఓకే, మీరు గమనించారో లేదో, అతనికి సంబంధించిన ఇక్కడ యాక్టివిటీ, మన మినిస్ట్రీకి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా హిందీలో ట్రాన్స్లేట్ చేసి ప్రమోట్ చేస్తున్నారు. అతను ఏపీ గురించి ఆలోచించడంలే. దేశంలో ఇండియాలో ఎవరయ్యా అంటే కనుక మోడీ, అమిత్ షా, పవన్ కళ్యాణ్ అన్నట్లు క్రియేట్ చేస్తే హైప్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇది నేల విడిచి సాము చేయటమే. ఇంకోటి రీసెంట్గా 2 days బ్యాక్ నాని హీరోతో కొంతమంది సినిమా యాక్టర్లు, స్పోర్ట్స్కు సంబంధించిన ఒక షటిల్ అనుకుంటున్నాం, వాళ్లతో ఈ పవన్ కళ్యాణ్కి సంబంధించిన రూరల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద వీడియోస్ రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ రూరల్ డెవలప్మెంట్ చాలా బాగా చేస్తున్నారు, డ్రైనేజ్ సిస్టమ్, గ్రామాలలో రోడ్లు వేస్తున్నారు, ఇవి చేస్తున్నారు, వాళ్ళ చేత చెప్పిస్తూ ఐ అప్రిషియేట్ పవన్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ టు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి వాళ్ళ చేత వీడియోలు చేయిస్తున్నారు. వీడియోలు చేస్తూ నెక్స్ట్ కర్ణాటక, కేరళ, తమిళనాడు వెళ్ళేసి జనసేన పార్టీలో చేరుతున్న 200 మంది చేరారు అని చెప్పేసి నాగబాబు వీళ్ళంతా, తాళ్ళూరు రామ్ వీళ్ళంతా పోయి కండువాలు వేసుకుని వస్తున్నారు. అరే, ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం లేదు, ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళంతా రోడ్ల మీద తిరుగుతున్నారు, మీ ఇన్ఛార్జీలు అప్పులు తప్పులు చేసి తప్పించుకు తిరుగుతున్నారు, ఓకే, నియోజకవర్గాల్లో పార్టీ కోసం ఖర్చులు పెట్టి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వదిలేసి కర్ణాటకలో పార్టీ అంటారు, కేరళలో అంటే తను జాతీయ స్థాయి నాయకుడు, జాతీయ స్థాయి పార్టీ అని ప్రమోషన్ చేసుకోవడంలోనే ఆయన నిమగ్నమయ్యాడు. అదే నేను ఇందాక చెప్పాను కదా, మోడీ, అమిత్ షా, పవన్ కళ్యాణ్ ఓకే అనే మాయలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ పార్టీని వదిలేశాడని చెప్పుకోవాలి. ఇప్పటికీ వాళ్ళ పార్టీ ఆఫీస్లో ప్రజా దర్బార్ అనేది ఒకటి జరుగుతుంది అక్కడ. ఓకే, అది ఆ పార్టీ బయట నిర్వహిస్తూ ఉంటారు, గేట్ బయట గోడ పక్కన టెంట్లు వేసి. ప్రజల్ని కూడా, ప్రజా దర్బార్కి వచ్చే ప్రజల్ని కూడా మీరు పార్టీ ఆఫీసులకు రానివ్వరు, ఆ ప్రజల ఓట్లేమో మీకు కావాలి. ఇది ఎక్కడి న్యాయం? అది నేనుగా చెప్పేది. జన సైనికులే దాన్ని విమర్శిస్తారు. ఇదేంటండి ప్రజా దర్బారు పార్టీ ఆఫీసులో పెట్టాలి కానీ రోడ్డు మీద టెంట్లు వేసిందండి, ప్రజలకు షామియానాలు వేసింది పెట్టేది ప్రజా దర్బార్ అని. ఇవన్నీ కూడా పరిశీలించుకోవాలా. సీరియస్గా మీరు పాలిటిక్స్ చేయకపోతే పవన్ కళ్యాణ్, ఇక్కడ ఇంకొక రాజకీయ పార్టీ రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో. ఏంటంటే ఇది గనక పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా మెలుకోకపోతే కాపులు, దళితులతో ఒక రాజకీయ పార్టీ ఏర్పడబోతోంది. అసలు అది సాధ్యమయ్యే పనేనా? చెప్పలేము. అది ఒకసారి కమ్మ కాపు ఈక్వేషన్ బాగా బలంగా కుదిరింది, టార్గెట్ రీచ్ అయినంత మాత్రాన కానీ దళితుల మధ్య ఐక్యత సాధ్యమేనా? కాపులు దళితులతో రాజకీయ పార్టీ సాధ్యమేనా? కాదు. ఇక్కడ ఏంటంటే కాపుల పర్సంటేజీ, దళితుల పర్సంటేజీ రెండు కలుపుకుంటే మొన్న కాపులు వన్ సైడ్గా ఎలాగైతే కూటమికి చేశారో ఆ విధంగా కాపుల్లో చలనం వచ్చినా, వన్ సైడ్గా మనం కలిసి చేసుకోవాలని దళితుల్లో వన్ సైడ్గా వచ్చినా విజయం వీళ్ళదే అవుతుంది. వీళ్ళ మనసుల్లో గన కలిగితే ఏకం కావాలని ఆంధ్రప్రదేశ్లో దళితుల్లో కానీ కాపు కమ్యూనిటీలో కానీ
ఆ ఫీల్ కనుక వస్తే వీళ్ళదే ప్రభుత్వమైనా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే జనసేనలో ఉన్న కాపులు ఒక టీడీపీ గవర్నమెంట్లో పని చేయించుకోవాలనుకోండి, జనసేన తరపున వెళ్ళాల. ఓకే, ఇదే కాపులు ఏం ఆలోచిస్తున్నారు తెలుసా? ఇప్పుడు నీ దగ్గర ఎందుకు ఉండాలా పవన్ కళ్యాణ్? నీ దగ్గర ఉంటే మాకేం విలువ ఉంది? నీ దగ్గర ఉండటం వల్ల మాకేం విలువ లేదు. అదే నేను టీడీపీ పార్టీలో ఉంటే నాకు విలువ కదా, నాకేదైనా పని నాకు ఇంకా గౌరవంగా చేసి పెడతారు కదా, నాకు గౌరవ మర్యాదలు దక్కుతాయి కదా, ప్రయారిటీ ఉంటుంది కదా. నేనైనా ఏదైనా పని కోసం నిన్ను అడగాలంటే నువ్వు దొరకవు కదా, అదే నేను టీడీపీ పార్టీలో చేరితే అని ఈ ఉన్న కాపు నాయకులంతా కూడా కొంతమంది టీడీపీ పార్టీలో చేరేదానికి చర్చలు మొదలుపెట్టారు. ఓకే, కాబట్టి ఈ కాపు కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు కీలకమైన వాళ్ళంతా టీడీపీ పార్టీలో చేరిపోతారు. కొంతమంది ఏం చేస్తారు, ఇందాక మూడో ప్రత్యామ్నాయం అన్నా కదా, అట్లా ప్రయత్నాలు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే కనుక కాపుల్లో చీలిక అనేది ఏర్పడి కొంతమంది టీడీపీ వైపు వెళ్ళిపోతారు, కొంతమంది ఇటువైపు వచ్చారనుకోండి. అంతిమంగా నష్టపోయేది ఎవరు? జనసేన నష్టపోతుంది. ఇంకొక విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి వల్ల తన కేర్లెస్ వల్ల 29లో కూటమి ఓడిపోతే దానికి ప్రధాన బాధ్యుడు పవన్ కళ్యాణే అవుతాడు. పవన్ కళ్యాణ్ వల్లే రేపు 29లో కూటమి ఓడిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఉంటుందా ఆ స్థాయి ప్రభావం, పరిణామాలు? ఎస్, నీ వ్యవహార శైలి వల్ల నీకు గతంలో మొన్న ఓట్లేసిన వాళ్ళంతా నీ వ్యవహార శైలి వల్ల దూరం వెళ్ళిపోతున్నారు. ఓకే, పోయి జగన్కి వేసుకుంటారు కొంతమంది కోపంతో, కొంతమంది టీడీపీలో చేరిపోతారు, ఇంకొంతమంది ప్రత్యామ్నాయ పార్టీ అంటున్నారు కదా దాంట్లో చేరిపోతారు. ఎవరిని ఆపగలుగుతాం? ఆపలేము. నీ వల్ల కూటమి నష్టపోతుంది. నీవు వ్యవహరించే తీరు వల్ల కూటమి రేపు ఓటమి పాలైన ఆశ్చర్యపోనవసరం లేదు. నిజంగా గ్రౌండ్ లెవెల్లో జన సైనికులు, జనసేన నేతలు అసంతృప్తితో ఉన్నారా పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి పైన, జనసేన హైకమాండ్ పైన? లేకపోతే కావాలనే వైసీపీ కానీ మిగతా వాళ్ళందరూ కానీ అలా బురద జల్లుతున్నారా? నో 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 నేను జన సైనికులతో మాట్లాడుతుంటా కదా, జనసేన పార్టీ ఇన్ఛార్జీలతో మాట్లాడుతుంటా కదా, నేను చెప్పేటివన్నీ వాస్తవాలే. వాళ్ళు ఏది చెప్పారో, వాళ్ళ బాధ ఏదైతే చెప్తున్నారో నేను ఇక్కడ చెప్తున్నా. వాళ్ళల్లో ఆవేదన ఉందా, లేకపోతే పవన్ కళ్యాణ్ పైన ద్వేషం ఉందా? ఏంటి ఆవేదనతో పాటు ఆవేశం ఉంది, కసి ఉంది, కోపం ఉంది. మమ్మల్ని అన్యాయం చేశాడు అని పట్టించుకోవటం లేదు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు సహకరించకపోయినా, ఇబ్బంది పెడుతున్నా కూడా పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదు, అసలు జన సైనికులు తలెత్తుకోలేకపోతున్నారు అనే ఆరోపణ నిజమేనా? వాస్తవం. అది చాలా నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జన సైనికులు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. పనులు కాక ఆ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన అడుక్కోవాలి. ఇక్కడ ఆ పార్టీ ఇన్ఛార్జ్ ఉంటాడు. ఒక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్నా కూడా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉంటాడు. ఆ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అంటే కనుక ఒక ఎమ్మెల్యేతో సమానం. కూటమిలో అతను కీలకమైన వ్యక్తి కాబట్టి అతను ఏదన్నా అధికారులకు మాట్లాడడం కానీ పనుల కోసం అడిగినా కూడా ఆ ఎమ్మెల్యే అడ్డుకుంటాడు. ఇటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా కూడా ఎవరికి చెప్పుకోలేని దుస్థితి. ఈ పరిస్థితుల్లో కార్యకర్తల్లో వీళ్ళల్లో కూడా ఆవేశము, కసి, కోపం తారాస్థాయికి చేరి ఉంది. దీన్ని ఎట్లా ఆయన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దిద్దుబాటు చర్యలు తీసుకుంటే ఓకే, లేకపోతే రేపు 29లో కూటమి ఓడిపోతే దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణే అవుతాడు. టీడీపీ కాదు, బీజేపీ కాదు. అది గుర్తుపెట్టుకోవాలి పవన్ కళ్యాణ్. నా ఇష్టం వచ్చినట్టు నేను వ్యవహరిస్తే కుదరదు, నాకు మినిస్ట్రీలు, నా మినిస్ట్రీ నేను చూసుకుంటా, జన సైనికులు, వీర మహిళలు ఎట్లా పోతే నాకేంటి, వీళ్ళతో నాకేం పని ఉంది, రేపు ప్రజలు ఏ విధంగా అయితే మైండ్ సెట్తో ఉంటారో దానికి తగ్గట్టు ప్రజలకు
మాయమాటలు చెప్తే మనం గెలిచేస్తామంటే పరిస్థితులు లేవు. రేపు కూటమికి ఏ డ్యామేజీ జరిగినా కూడా దానికి కారణం పవన్ కళ్యాణ్ అవుతాడు. ఈ ప్రమాదం పొంచి ఉన్న అపాయం పవన్ కళ్యాణ్కు తెలియదా? తెలిసినా కూడా ఏమీ చేయలేక మౌనంగా ఉంటున్నారా? ఒకటి, పవన్ కళ్యాణ్కి ఏం పోతుంది నాకు, అంత భయం ఉన్నోడైతే గనక రోజు పార్టీ కార్యక్రమాలు వ్యవహారాలన్నీ చూసుకునేవాడు. ఇదే చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా రోజు పార్టీ కార్యకర్తలతో మాట్లాడతారు, నియోజకవర్గ స్థాయి వాళ్ళతో కూడా మాట్లాడతారు, క్లస్టర్ స్థాయి వ్యక్తులతో కూడా మాట్లాడతారు. ఓకే, కార్యకర్తలతో మాట్లాడతారు, పార్టీని చూసుకుంటారు, ప్రభుత్వాన్ని చూసుకుంటారు, అన్నిటినీ చూసుకుంటారు ఉదయం లేచినప్పటి నుంచి కూడా. మీరెందుకు చూసుకోవటంలో మీ పార్టీని? అసలు మీకు పార్టీ నిర్మాణమే లేదే. నువ్వు మాట్లాడితే నాదెండ్లతో మాట్లాడాలా, లేదా తాళ్ళూరి రామ్తో మాట్లాడాలా? మీతో ఏదైనా మాట్లాడాలంటే అందరూ తాళ్ళూరి రామ్కు చెప్పుకోవాలా. తాళ్ళూరి రామ్ మీకు చెప్తాడు, మీరు మళ్ళీ తాళ్ళూరు రామ్కు చెప్తారు, తాళ్ళూరు రామ్ మిగతా వాళ్ళకి చెప్తారు. ఎందుకు మీరు డైరెక్ట్గా కావటం లేదు కార్యకర్తలతో? నువ్వు కార్యకర్తలు నాయకులతో మీరు డైరెక్ట్గా ఎందుకు ఇంటరాక్ట్ కావటం లేదు? మధ్యలో ఈ లేయర్స్ అన్నీ దేనికి? ఓకే, ఈ పాయింట్స్ అన్నీ దేనికి? పవర్ పాయింట్స్ అన్నీ చంద్రబాబు నాయుడు అట్లే చేస్తున్నాడా? నారా లోకేష్ అట్లే చేస్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు ఇప్పుడు. ఫోన్ కాన్ఫరెన్సులు కానివ్వండి, వీడియో కాన్ఫరెన్సులు కానివ్వండి. అంటే తాను పవన్ కళ్యాణ్ నేను చాలా అతీతమైన శక్తిని భారతదేశంలో, ఒక మోడీ, ఒక అమిత్ షా తర్వాత ఈ పవన్ కళ్యాణే అనే మాయలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టే పవన్ కళ్యాణ్ ఎవరికి అందుబాటులోకి రావటంలా. నేను సౌత్ ఇండియాలో పెద్ద నాయకుణ్ణి, చాలా ప్రభావవంతమైన నాయకుణ్ణి అనే మాయలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఆ మాయలో నుంచి బయటికి రావాలి. బయట పడకపోతే కష్టమే. మాయలో నుంచి బయటికి రాకపోతే బీజేపీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, మీ వల్ల ఉపయోగం లేదు బీజేపీకి అంటే ఒక్క నిమిషం కూడా అక్కడ ఉంచరు. బీజేపీ వాళ్ళు తీసి అక్కడ పడేస్తారు. అటువంటి పార్టీ బీజేపీ పార్టీ. మీరు ఆ మాయలో మిమ్మల్ని, మోడీని, అమిత్ షాను ఊహించుకుంటూ ఆ స్థాయి నాది అన్నట్టు మీరు ఊహించుకుంటే మాయలో ఉంటే మీ పార్టీ సంకనాకిపోతుంది. మీ కార్యకర్తలు మిమ్మల్ని వదిలిపెట్టేసి టీడీపీ పార్టీకి వెళ్ళిపోతారు, ఆ వైసీపీకో ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతారు. ఆ పరిస్థితి రాకముందే పవన్ కళ్యాణ్ మేలుకోండి. మధ్యలో మీకు పాయింట్లు వద్దు, జంక్షన్ పాయింట్లు వద్దు, మీకు డైరెక్ట్గా కార్యకర్తలతో మీరే ఉండాలి. నియోజకవర్గ చిన్న వార్డు స్థాయి కార్యకర్తకు కూడా మీరు టచ్లో ఉండాలి. అంత నెట్వర్క్ మీరు చేసుకోగలిగితే బలమైన రాజకీయ పార్టీగా మీరు ఆంధ్రప్రదేశ్లోను సౌత్ ఇండియాలోనూ నిలుపుకోగలుగుతారు. రేపు మిమ్మల్ని ఎవరినైనా అడిగినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఏం చెప్పుకుంటారు మీ పార్టీ నిర్మాణం గురించి? మీకున్నది 21 సీట్లు వచ్చినాయి. డైరెక్ట్గా వచ్చినట్టు ఏం కాదు, అది 21 సీటు. కూటమిలో అందరూ ఓట్లేస్తే వచ్చినట్టు, అంతే కదా. మీకు డైరెక్ట్ 21 సీట్లను పోటీ చేసి వచ్చిన సీట్లు కాదు అవి. అదే నా బలము అని మీరు అనుకుంటే తప్పది. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా మేలుకొని మీరు డైరెక్ట్గా కార్యకర్తలతో, ఇన్ఛార్జీలతో మీరే ఇంటరాక్ట్ కావాలా. అయితేనే పార్టీ గ్రో అవుతుంది, బలమైన రాజకీయ పార్టీగా ఎదుగుతుంది. ఎదిగితే మీరు తర్వాత మిగతా రాష్ట్రాలకు వెళ్ళండి. అంతేగాని ఏమాత్రం నెగ్లిజెన్సీ చూపించినా ఇప్పటికీ మారకపోతే రేపు 29లో ఆంధ్రప్రదేశ్లో ఏదైనా జరిగినా కూడా దానికి టీడీపీ పార్టీ, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కారణం కాదు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తే కారణమవుతాడు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.